హలో ఫ్రెండ్స్, ఈ వీడియో లెసన్లో మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే యాడింగ్ టు ద వర్బ్. వర్బ్ అంటే మనం ఆల్రెడీ చూసాం, యాక్షన్, ఒక పనిని గురించి తెలియచేసేటువంటి పదమే వర్బ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ వర్బ్ యొక్క మీనింగ్ని, వర్బ్ని మాడిఫై చేసేటువంటి దాన్ని అడ్వర్బ్ అని అంటారు. దట్ మీన్స్ ఇట్ యాడ్స్ సంథింగ్, సమ్ మీనింగ్ టు ది వర్బ్. మనకి పేరులోనే ఉంది, యాడింగ్ సంథింగ్ టు వర్బ్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్. సో క్రియా విశేషణము అని అంటారు దీన్నే. క్రియకు సంబంధించింది కాబట్టి క్రియా విశేషణము. When we observe the definition, it will be like this. An adverb is a word. It is also a word. ఏం చేస్తుంది? That modifies a verb, an adjective and another adverb. చూడండి, ఒక అడ్వర్బ్ ఏం చేస్తుందనంటే ఒక సెంటెన్స్లో ఉండేటువంటి వర్బ్ని మాడిఫై చేయడమే కాకుండా అడ్జెక్టివ్ని కూడా మాడిఫై చేస్తుంది. అంటే అడ్జెక్టివ్ యొక్క మీనింగ్ని విస్తరిస్తుంది, దానికి యాడ్ చేస్తుంది. అట్లాగే ఇంకొక అడ్వర్బ్ను కూడా అది మాడిఫై చేస్తుంది. అంటే 3 రకాలైనటువంటి వర్డ్స్ని అడ్వర్బ్ మాడిఫై చేస్తూ అర్థాన్ని చెప్తుంది. ఎలా మాడిఫై చేస్తుంది మనం కొన్ని సెంటెన్సెస్ ద్వారా గమనిద్దాం. యానిమల్ రన్స్ ఫాస్ట్. ఫస్ట్ సెంటెన్స్లో చూస్తే ది యానిమల్ రన్స్ ఫాస్ట్. ఇక్కడ రన్స్ అనేటువంటిది వర్బ్. సో ఈ వర్బ్ యొక్క మీనింగ్ని మాడిఫై చేసేటువంటి పదం ఏంటిది అంటే అడ్వర్బ్ అని అంటే ఏం చేస్తుంది? ఆ వర్బ్ ఏ విధంగా చేస్తుంది, ఎలా అనేటువంటి చెప్తుంది. రన్స్ హౌ, ఏ విధంగా పరిగెత్తడం జరుగుతుంది అని అంటే ఫాస్ట్, వేగంగా అనేటువంటిది. సో ఈ వర్బ్ని ఇది ఇంకా మాడిఫై చేస్తుంది, ఇంకా మీనింగ్ని యాడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ అని అంటాం. ఫాస్ట్ అనేటువంటిది అడ్వర్బ్. ది చీటా రన్స్ వెరీ ఫాస్ట్. చీటా రన్స్ ఫాస్ట్. ఫాస్ట్ అనేటువంటిది అడ్వర్బ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఫాస్ట్ అనేటువంటిది ఎట్లా ఉంది అంటే అడ్వర్బ్ ఏ విధంగా ఉంది అని చెప్పేటువంటి పదము వెరీ ఫాస్ట్, వెరీ అనేటువంటిది చెప్తుంది. అంటే ఒక అడ్వర్బ్ను ఈ వెరీ అనేది మాడిఫై చేస్తుంది కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ అని అంటాం. సో డెఫినేషన్లో చెప్పుకున్నప్పుడు అడ్వర్బ్ అంటే ఒక వర్బ్ని మాడిఫై చేయవచ్చు, ఒక అడ్జెక్టివ్ని మాడిఫై చేయవచ్చు, అట్లాగే ఇంకొక అడ్వర్బ్ని మాడిఫై చేయొచ్చు. ఈ రెండో సెంటెన్స్లో ఫాస్ట్ అనే అడ్వర్బ్ని ఇది మీనింగ్ని ఇంకా విశదంగా చెప్తుంది కాబట్టి వెరీ అనే పదాన్ని అడ్వర్బ్ అంటున్నాం. ఇక్కడ రెండవది, ఇక్కడ ఇంకో సెంటెన్స్, ద సాంగ్ ఈజ్ వెరీ మెలోడియస్. మెలోడియస్ సాంగ్ ఎట్లా ఉందనంటే మెలోడియస్ అడ్జెక్టివ్, అది సాంగ్ యొక్క క్వాలిటీ. సో ఈ మెలోడియస్ అనేటువంటి దీన్ని వెరీ అనేటువంటిది మళ్ళీ మాడిఫై చేస్తుంది. మెలోడియస్ అంటే అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ని ఇది మాడిఫై చేస్తుంది కాబట్టి వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్. 4వ సెంటెన్స్కి వస్తే దిస్ ప్లేస్ ఈజ్ క్వైట్ పీస్ఫుల్. దిస్ ప్లేస్ ఈజ్ పీస్ఫుల్. ఈ ప్లేస్కి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటిది, క్వాలిటీ ఏంటిది అని అంటే పీస్ఫుల్. పీస్ఫుల్ అనేటువంటిది అడ్జెక్టివ్. మళ్ళీ అడ్జెక్టివ్ని ఎంత పీస్ఫుల్గా ఉంది అని అంటే క్వైట్ పీస్ఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. కాబట్టి క్వైట్ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ అడ్వర్బ్. అంటే ఒక అడ్జెక్టివ్ని క్వైట్ అనేది అక్కడ క్వాలిఫై చేస్తుంది.
ఫిఫ్త్ సెంటెన్స్లో ది రోజ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ ఫ్లవర్ అన్నాం. రోజ్ ఈజ్ అట్రాక్టివ్ ఫ్లవర్. ఎంత అట్రాక్టివ్ అంటే మళ్ళీ అట్రాక్టివ్ అంటే ఇది అడ్జెక్టివ్. వెరీ అట్రాక్టివ్. సో వెరీ అనేటువంటిది అడ్వర్బ్. అండ్ సీ దిస్, ద ఓల్డ్ మ్యాన్ వాక్స్ స్లోలీ. వాక్స్ హౌ, ఏ విధంగా నడుస్తున్నాడు. వాక్స్ అనేటువంటిది వర్బ్. సో వర్బ్ ఏ విధంగా జరుగుతుంది, మేనర్ ఎట్లా ఉంది అంటే వాక్స్ స్లోలీ అంటే నెమ్మదిగా. కాబట్టి ఒక వర్బ్ని ఇక్కడ స్లోలీ అనేది మాడిఫై చేస్తుంది కాబట్టి స్లోలీ అనే దాన్ని ఇక్కడ అడ్వర్బ్ అంటాం. అట్లా అడ్వర్బ్ అనేటువంటి పదం జనరల్గా ఏం చేస్తుందంటే ఒక వర్బుని కానీ అడ్జెక్టివ్ని కానీ అడ్వర్బ్ని కానీ క్వాలిఫై చేస్తుంది, మాడిఫై చేస్తుంది అని చెప్తాం. అడ్వర్బ్స్ అనేటువంటివి ఎలా ఫామ్ అవుతాయి, అది అడ్వర్బ్స్ ఆఫ్ ఫార్మేషన్. ఫామ్ కావడం అంటే ఏర్పడటం. అడ్వర్బ్స్ ఎలా ఏర్పడతాయి అన్నటువంటిది చూస్తే మ్యాక్సిమం అడ్వర్బ్స్ అడ్జెక్టివ్ నుంచి ఏర్పడుతూ ఉంటాయి. అడ్జెక్టివ్స్ నుంచి. అది కూడా అడ్జెక్టివ్స్ అనేటువంటి వాటికి చివర్లో ఎల్వై అనేటువంటి ఒక సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు అడ్వర్బ్గా మారుతాయి. చూడండి, మ్యాక్సిమం అడ్వర్బ్స్ చివర్లో ఎల్వై వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం అడ్వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే స్మార్ట్, స్మార్ట్లీ, క్విక్, క్విక్లీ, హ్యాపీ, హ్యాపీలీ, స్వీట్, స్వీట్లీ, ఫైన్, ఫైన్లీ, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ. ఈ విధంగా అడ్జెక్టివ్స్ ఏవైనా సరే వాటికి చివర్లో ఎల్వై యాడ్ చేస్తే మ్యాక్సిమం అడ్వర్బ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని అడ్వర్బ్స్ చివర్లో ఎల్వై లేకుండా వస్తుంటాయి. అంటే సమ్ అడ్వర్బ్స్ ఆర్ వితౌట్ ఎల్వై ఎట్ ద ఎండ్ ఆఫ్ దెమ్. వాటిని కూడా మనం అడ్వర్బ్స్గా గుర్తించాలి. అవి ఏవి అనంటే నౌ, దెన్, సిన్స్, అగో, ఆల్రెడీ, ఆల్వేస్, నెవర్, సూన్, లేట్, టుడే, టుమారో, ఫాస్ట్, ఆఫెన్, సమ్టైమ్స్, అగెయిన్, సెల్డమ్. ఇలాంటివి చివర్లో ఎల్వై లేవు. కానీ ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ కిందకే వస్తాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. అడ్వర్బ్స్ని మనం 5 రకాలైనటువంటి విధాలుగా చూడవచ్చు. 5 టైప్స్లో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. మేనర్ అంటే పద్ధతి లేదా ప్రాసెస్, ఏ విధంగా జరుగుతుంది. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అనంటే ఎంత తరచుగా ఒక యాక్షన్ జరుగుతుంది అని అన్నట్టు. అందుకే దీన్ని హౌ ఆఫెన్ అని అనవచ్చు. హౌ ఆఫెన్ అనేటువంటి క్వశ్చన్ని వేసుకోవచ్చు. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్లో హౌ అనేటువంటిది క్వశ్చన్ వేసుకోవచ్చు. అంటే వర్బ్కి హౌ అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చేటువంటిది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్స్లో చూస్తాం మనం. అడ్వర్బ్స్ ఆఫ్ టైం అన్నటువంటి సమయానికి సంబంధించినటువంటి అడ్వర్బ్స్. వీటికి వెన్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్తో క్వశ్చన్ వేసుకోవాలి. అంటే వెన్ అనేటువంటి దాన్ని వర్బ్కు తర్వాత కానీ ముందు కానీ క్వశ్చన్ వేసుకుంటే మీనింగ్ వచ్చేటువంటిది, దానికి ఆన్సర్ వచ్చేటువంటిది అడ్వర్బ్ అవుతుంది అని అన్నట్టు. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అన్నటువంటి దానికి వేర్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ తోటి క్వశ్చన్ వేసుకోవాలి. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ కానీ క్వాలిటీ కానీ ఏం చెప్తాయనంటే దాని యొక్క లెవెల్ చెప్తాయి. లెవెల్ అంటే ఇంటెన్సిటీ. అంటే ఒక
క్వాలిటీ మాదిరిగా అడ్జెక్టివ్ మాదిరిగా అడ్వర్బ్ కూడా ఇంటెన్సిటీ ఉంటుంది, తీవ్రత ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ని చెప్పేటువంటి అడ్వర్బ్స్ని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటారు, లేదంటే క్వాంటిటీ అని అంటారు. సో వీటిని మనం ఇప్పుడు 1 by 1 కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. అడ్వర్బ్స్ టైప్స్లో మొట్టమొదటిది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. మేనర్ అని అంటే పద్ధతి అని అన్నాం. సో హౌ అనేటువంటిది, హౌ అనంటే ఏ విధంగా, ఎలా అనేటువంటిది. అంటే ఒక యాక్షను, ఒక వర్బ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానమే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం మనం. అందుకే దీన్ని హౌ సంథింగ్ హ్యాపెన్స్, ఒక పని ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేటువంటి అడ్వర్బ్స్ అన్నిటిని కూడా ఏమంటారు అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేవ్లీ అండ్ నైస్లీ, స్లోలీ, ఇలా ఫాస్ట్, ఈ విధంగా వచ్చేటువంటివన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కిందికి వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎగ్జాంపుల్స్లో చూస్తే స్పీక్స్ స్లోలీ అని అన్నాడు. ఇక్కడ వర్బ్ ఏంటిది? స్పీక్స్ అనేటువంటిది వర్బ్. సో ఈ పని ఎలా జరుగుతుంది అంటే స్పీక్స్ హౌ, హౌ అని క్వశ్చన్ వేసుకోవాలి అని చెప్పినాం. స్పీక్స్ హౌ, మాట్లాడేది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అంటే స్లోలీ. ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనుకోవాలి. అట్లాగే రెండవ సెంటెన్స్లో ద మ్యాన్ వాక్స్ ఫాస్ట్, దీంట్లో వర్బ్ ఏంటి అని అంటే వాక్స్. వాక్స్ హౌ, నడిచేది ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా నడుస్తున్నాడు అనేది క్వశ్చన్. ఏ విధంగా నడుస్తున్నాడు అంటే ఫాస్ట్, వేగంగా నడుస్తున్నాడు. కాబట్టి దీన్ని అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం. అట్లాగే థర్డ్ సెంటెన్స్లో చూస్తే దే ఫాట్ బ్రేవ్లీ అని అన్నాం. దీంట్లో వర్బ్ ఏంటి అని అంటే ఫాట్, పోరాడడం, కొట్లాడడం. అందుకే ఫాట్ హౌ, ఏ విధంగా పోరాడిండ్రు, పోరాడినటువంటి విధానం ఏంటిది, పద్ధతి ఏంటిది అది చెప్తే బ్రేవ్లీ, ధైర్యంగా అనేటువంటిది. సో ఈ బ్రేవ్లీ అనేటువంటి దాన్ని మనము అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని అంటాం. ఇక్కడ చూస్తే ఈ అడ్వర్బ్స్లో స్లోలీ అండ్ బ్రేవ్లీలో చివర్లో ఎలువై ఉంది, గుడ్డి గుర్తు. చివర్లో ఎలువై ఉండేటువంటి ప్రతి ఒక్క వర్డ్ కూడా అడ్వర్బ్ అని అనుకోవచ్చు. కానీ కొన్ని ఎలువై లేనటువంటివి కూడా అడ్వర్బ్స్ ఉన్నాయి కదా. ఫాస్ట్ అనేటువంటిది ఎలువై లేనటువంటి అడ్వర్బ్. కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేటువంటి వాటిని వర్బ్కు చివర్లో హౌ అనేటువంటి దాన్ని పెట్టి క్వశ్చన్ చేసుకుంటే ఏ విధంగా యొక్క వర్క్ జరుగుతుంది అన్నటువంటి మీనింగ్ దాంట్లో ఉంటే ఆ పదమే అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఆ విధంగా గుర్తించాలి. రెండవ రకంలో అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అన్నాం. ఫ్రీక్వెన్సీ అని అంటే యాక్చువల్గా తరచుదనం, అంటే ఎంత తరచుగా ఒక పని జరుగుతూ ఉంది. తరచుగా అనంటే ఎంత టైం గ్యాప్ తోటి, రోజువా, 2 రోజులకు ఒకసారా, రోజులో 3 సార్లా, నెలకొకసారి, వారానికి ఒకసారి, అట్లా ఒక పని జరిగేటువంటి తరచుగా జరిగేటువంటి దాన్ని చెప్పేటువంటిది ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఇందులో మనం ఏంటిది అని అంటే హౌ ఆఫెన్ అని అన్నాం. హౌ ఆఫెన్ అంటే అక్కడ సెంటెన్స్లో ఉండేటువంటి ఆ వర్బ్కి హౌ ఆఫెన్ అనేటువంటిది క్వశ్చన్ చేసుకుంటే వచ్చేటువంటి ఆన్సరే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇందులో ఎక్కువగా ఏమొస్తాయి అని అంటే డైలీ, ఆల్వేస్, నెవర్, ఆఫెన్ లాంటి
కొన్ని ఎల్వై లేనటువంటివి, ఎల్వై ఉండేటువంటివి, రెగ్యులర్లీ, నార్మల్లీ, జనరల్లీ అనేటువంటి అడ్వర్బ్స్ కూడా వీటిలో వస్తూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్లో చూస్తే వీటిని ద బాయ్ గోస్ టు స్కూల్ డైలీ. ఇక్కడ వర్బ్ ఏంటిది అంటే గోస్. ఈ గోస్ అనేటువంటి దానికి మనం ఏం చేస్తున్నాం అంటే హౌ ఆఫెన్ గోస్, లేదంటే గోస్ హౌ ఆఫెన్, వెళ్ళడం అనేది ఎంత తరచుగా జరుగుతుంది అంటే ఇక్కడ వెళ్ళడం అనేటువంటిది డైలీ. డైలీ అనేటువంటి పదము ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అదన్నట్టు. అంటే వర్బ్ గురించే కాబట్టి అడ్వర్బ్ చెప్పేది వర్బ్నే మాడిఫై చేస్తుంది కాబట్టి ఎక్కువగా. సో ఆ వర్బ్కు హౌ ఆఫెన్ అనేటువంటిది క్వశ్చన్ చేస్తే వచ్చేటువంటిది. రెండవ సెంటెన్స్లో షీ ఆఫెన్ ఈట్స్ స్వీట్స్. ఈట్స్ అనేటువంటిది వర్బ్ ఇక్కడ. హౌ ఆఫెన్ ఈట్స్, ఎంత తరచుగా స్వీట్స్ని ఆమె తింటుంది అంటే ఆఫెన్ అంటే తరచుగా. ఈ పదాన్ని అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. అట్లా ఒక పని ఎంత తరచుగా జరుగుతుంది అని చెప్పేటువంటి ఆ పదాన్ని అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. హౌ ఆఫెన్ అనేటువంటి దానితో క్వశ్చన్ చేసుకుంటే వచ్చేటువంటి ఆన్సరే అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. థర్డ్ టైపు అడ్వర్బ్స్ ఆఫ్ టైం. సో టైం అని అంటేనే మనము వెన్ అని అంటాం, ఎప్పుడు అనేటువంటిది. కాబట్టి యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేటువంటి అడ్వర్బ్స్ని ఏమంటారు అని అంటే టైం అడ్వర్బ్స్, అడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటారు. అందుకే ఇవి దీస్ అడ్వర్బ్స్ టెల్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో ఏమొస్తాయి అని అంటే నౌ, దెన్, ప్రజెంట్లీ, సూన్, ఆల్రెడీ అన్నటువంటి ఇలాంటి పదాలు అడ్వర్బ్స్గా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూస్తే హీ విల్ అరైవ్ సూన్ అని అన్నాడు. అరైవ్ వెన్, అరైవ్ అనేటువంటిది వర్బ్. ఈ వర్బ్కి వెన్ అనేటువంటిది మనం క్వశ్చన్ చేసుకోవాలి. వెన్ అంటే ఎప్పుడు, అరైవ్ వెన్ ఎప్పుడు వస్తున్నాడు, సూన్ తొందరలోనే. ఈ సూన్ అనేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్తాం, టైం చెప్పేటువంటి అడ్వర్బ్. అట్లాగే దే ఆర్ ఇన్ లండన్. ఓకే, ఇక్కడ ఆర్ అనేటువంటిదే వర్బ్గా ఉంది. సో వేర్ దే ఆర్, వెన్ దే ఆర్ అనేటువంటిది. వేర్ దే ఆర్ అని అంటే ఇది ప్రజెంట్లీ దే ఆర్ నౌ ఇన్ లండన్ అనేటువంటిది. ఓకే, వెన్ దే ఆర్ ఇన్ లండన్, యాక్చువల్లీ వెన్ దే ఆర్ ఇన్ లండన్ అంటే ఎప్పుడున్నారు అని అంటే నౌ, ప్రస్తుతము, ఇప్పుడు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ నౌ అనేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా చెప్పవచ్చు. ఫోర్త్ టైప్లో అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ అంటూనే మనం వేర్ అని క్వశ్చన్ చేస్తాం. వేర్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ని ఉపయోగిస్తాం, ఎక్కడ అనేది. సో వర్బ్కి ఎక్కడ, ఆ పని ఎక్కడ జరుగుతుంది అని చెప్పేటువంటి ఆ యొక్క పదాన్ని అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని అంటాం. అంటే ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఏం చెప్తాయి అని అంటే వేర్ హ్యాపెన్స్ సంథింగ్, అది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేటువంటి పదం. ఇవి జనరల్గా హియర్, దేర్, ఇంకా ఏముంటాయంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ అన్నటువంటి కొన్ని పదాలు అడ్వర్బ్స్గా వస్తూ ఉంటాయి. వాటిని ఎగ్జాంపుల్స్లో చూస్తే
దే స్టుడ్ అవుట్ సైడ్. ఇందులో వర్బ్ ఏంటిది? స్టుడ్. ఈ వర్బ్కి స్టుడ్ వేర్, వర్బ్కి వేర్ అనేటువంటి దాన్ని పెట్టి క్వశ్చన్ చేసుకుంటే స్టుడ్ వేర్, ఎక్కడ నిలబడ్డారు అంటే అవుట్ సైడ్, వెలుపల. ఈ అవుట్ సైడ్ అనేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ అ ప్లేస్ అని చెప్పాలి. అట్లాగే రెండవ ఎగ్జాంపుల్లో షీ వర్క్స్ హియర్, ఇక్కడ వర్బ్ ఏంటి? వర్క్స్. దానికి వర్క్స్ వేర్, ఎక్కడ పని చేస్తుంది? ఇక్కడ పని చేస్తుంది. హియర్ అంటే ఇక్కడ. ఈ హియర్ అనేటువంటి ఈ వర్డ్ని ఇక్కడ మనము అడ్వర్బ్ ఆఫ్ అ ప్లేస్ అని అంటాం. సో ఈ విధంగా అడ్వర్బ్స్ ఆఫ్ అ ప్లేస్ ఎప్పుడు కూడా వేర్ అన్నటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తూ ఉంటాయి. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ అనేటువంటిది చిట్ట చివరిది. క్వాంటిటీ అనగానే మనకు హౌ మచ్, ఎంత అనేటువంటి క్వశ్చన్ వర్డ్ జ్ఞాపకం వస్తుంది. సో అది ఏ క్వాంటిటీలో ఉంది, ఆ యొక్క వర్క్ కానీ, వర్బే కదా, వర్బు అంటే యాక్షన్, యాక్షన్ ఏ క్వాంటిటీలో ఉంది అని చెప్పేటువంటి పదాలన్నిటినీ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని కానీ లేదంటే అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ అని కానీ అంటారు. ఇవి జనరల్గా ఏం చెప్తాయనంటే ద ఇంటెన్సిటీ ఆర్ డిగ్రీ ఆఫ్ సంథింగ్. ఇంటెన్సిటీ అంటే తీవ్రత, అంటే పని యొక్క తీవ్రత, పరిణామం ఎంతవరకు ఉంది అని చెప్పేటువంటిది ఈ అడ్వర్బ్స్ ఆఫ్ క్వాంటిటీ లేదంటే అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని ఉంటాయి. వీటిలో జనరల్గా ఏమేమి వస్తాయి అని అంటే వెరీ మచ్, ఆల్మోస్ట్, టు, టిఓఓ టు అనేటువంటి ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. మనం వాటిని ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ద వర్క్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇక్కడ వర్క్ అనేటువంటిది వర్బ్. ఈ వర్బ్కి వర్క్ హౌ మచ్ కంప్లీటెడ్, హౌ మచ్ కంప్లీటెడ్. సో వర్క్ అనేటువంటిది వర్క్ అనేది ఇక్కడ నౌను, కంప్లీటెడ్ అనేటువంటిది వర్బ్. సో ఇక్కడ వర్క్ కంప్లీటెడ్ హౌ మచ్, వర్క్ కంప్లీటెడ్ హౌ మచ్, ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అని చెప్పేటువంటిది ఆల్మోస్ట్. ఈ ఆల్మోస్ట్ అనేటువంటిది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ, డిగ్రీ అని అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ అంటే దాదాపుగా పూర్తయింది అని అన్నట్టు. అట్లాగే రెండో దాంట్లో చూస్తే హిజ్ షాప్ ఈజ్ టూ ఫార్, దూరంగా ఉంది. ఫార్ అని అంటే దూరంగా. సో ఇది డిస్టెన్స్ అని చెప్పేటువంటి అడ్వర్బ్. సో ఎంత దూరంగా ఉంది? ఫార్ హౌ మచ్, ఎంత దూరంగా ఉంది అని చెప్తే టూ ఫార్, చాలా దూరంగా. ఈ టూ అనేటువంటిది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ అనవచ్చు. సో ఈ విధంగా అడ్వర్బ్స్ అనేటువంటివి 5 రకాలుగా సెంటెన్సెస్లో వస్తూ ఉంటాయి. వీటిని మనము ఏ రకానికి చెందింది అని గుర్తించాలి. దానికంటే ముందు అది అడ్వర్బు ఏ పదాన్ని క్వాలిఫై చేస్తుంది, వర్బునా, ఇంకొక అడ్వర్బునా, లేకపోతే అడ్జెక్టివ్ని చేస్తుందా. ఇక్కడ ఉండేటువంటి అడ్వర్బ్ని ఇక్కడ క్వాలిఫై చేస్తుంది ఫార్ అనేటువంటిది. ఈ విధంగా మనము గుర్తిస్తే అడ్వర్బ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సరైనటువంటి అడ్వర్బ్స్ను కూడా వాడడం చాలా ఇంపార్టెంట్. అంటే బ్లైండ్గా అన్నిటికీ అడ్వర్బ్స్ అన్నిటికీ చివరిలో ఎలువై ఉంటుంది అన్నటువంటిది కరెక్ట్ కాదు. నైంటీ 90% అడ్వర్బ్స్ ఎలువైతోటి ఉంటాయి, కొన్ని మాత్రం ఎలువై లేకుండా ఉంటాయి అన్నటువంటిది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము.
మనం వాడినటువంటి సెంటెన్సెస్లో కూడా వచ్చాయి ఎల్వై లేనటువంటి అడ్వర్బ్స్. కాబట్టి వాటి పట్ల కొంత కేర్ఫుల్గా ఉండాలి. దాని గురించినటువంటి ఒక చిన్న ప్రాక్టీస్ వర్క్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ప్రాక్టీస్లో ఉన్నటువంటి ఈ యొక్క షీట్లో మనకు ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిల్లో అడ్వర్బ్స్ని కరెక్ట్గా వాడారా లేకపోతే వాటిని కరెక్ట్ చేయడం అనేటువంటిది అవసరం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అని అంటే మై సిస్టర్ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్లీ అనేటువంటిది ఒక సెంటెన్స్ ఉంది. హార్డ్లీ అనేటువంటిది ఇంగ్లీష్లో వేరే మీనింగ్ ఇచ్చేటువంటి ఒక అడ్వర్బ్. సో హార్డ్లీ అనేటువంటిది అత్యంత కష్టంగా అని అన్నట్టు. కానీ ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే వర్క్ చేయడము కష్టపడుతూ ఉంది అని అన్నట్టు. అంటే హార్డ్లీ అని అంటే ఆల్మోస్ట్ నాట్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ కష్టపడుతుంది అని చెప్పడానికి కరెక్ట్ అడ్వర్బ్ని హార్డ్ అని అనాలి. సో మై సిస్టర్ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్ అని అంటే అక్కడ కరెక్ట్ అడ్వర్బ్గా ఉంటుంది. రెండవ సెంటెన్స్లో కూడా హీ ఈజ్ డ్రైవింగ్ టూ ఫాస్ట్లీ అనేటువంటిది. సో స్లోలీ అన్నటువంటిది ఉంది కాబట్టి ఫాస్ట్లీ అనేటువంటిది ఉండవచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఫాస్ట్ అనేటువంటిదే ఇక్కడ అడ్వర్బ్గా పనిచేస్తుంది. ఫాస్ట్ అనేది అడ్వర్బ్గా అదే అడ్జెక్టివ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫాస్ట్లీ అనేటువంటి పదం అసలు ఇంగ్లీష్లో లేదు. సో కరెక్ట్ ఫామ్ ఏంటిది? హీ ఈజ్ డ్రైవింగ్ టూ ఫాస్ట్. మూడవ దాంట్లో హీ ఈజ్ డ్రెస్డ్ క్యాజువలీ అన్నటువంటి దాంట్లో క్యాజువలీ కరెక్ట్గానే ఉంది. కాబట్టి దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఫోర్త్ సెంటెన్స్లో ద ప్లేన్ ఫ్లూ హైలీ ఇన్ ద స్కై అనేటువంటిది, మళ్ళీ ఇక్కడ హైలీ అనేటువంటిది అడ్వర్బ్గా ఉంది. ఎందుకంటే చివరిలో ఎల్వై ఉంది హైలీ. కానీ హైలీ అనేటువంటిది వేరే మీనింగ్లో వాడుతూ ఉంటాం. హైలీ అని అంటే ఎస్టీమ్డ్ అంటే ఉన్నతమైనటువంటి అన్నటువంటి అర్థంలో వాడతాం. కాబట్టి ఇక్కడ అడ్వర్బ్గా హై ఉంటే సరిపోతుంది. హైలీ అనేటువంటిది రాంగ్. ఫిఫ్త్ సెంటెన్స్లో ద ప్యాన్ ఈజ్ రియలీ హాట్ అనేటువంటి దాంట్లో రియలీ అనేటువంటిది కరెక్ట్ అడ్వర్బే. కాబట్టి దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు, రాంగ్స్ లేవు. ఈ విధంగా అడ్వర్బ్స్ని కరెక్ట్గా యూజ్ చేయడం అనేటువంటిది కూడా మనము ప్రాక్టీస్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. జనరల్గా ఎల్వై ఉంటేనే అడ్వర్బ్ అని కాదు, ఎల్వై లేకున్నా అడ్వర్బ్స్గా ఉండేటువంటి ఆ పదాలని మనం గుర్తుంచుకోవాలి. కరెక్ట్ అడ్వర్బ్స్ని యూజ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో లెసన్లో మనం నేర్చుకున్నటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా రావాలి అని అంటే బెల్ని ప్రెస్ చేసి ఆల్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.